హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. మాస్ మహారాజా రవితేజ నటించినటువంటి 76వ సినిమా భక్త మహాశయులకు విజ్ఞప్తి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. జనవరి 13, 2026లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలైంది. యాక్చువల్గా దీనికి ముందు రవితేజ నటించినటువంటి 75వ సినిమా అక్టోబర్ 31, 2025లో విడుదలైంది. అంటే కేవలం 2.5 నెలల వ్యవధిలోనే రవితేజ నుంచి మరొక సినిమా వచ్చేసింది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాత. అలాగే రవితేజ సరసన డింపుల్ హైతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. అలాగే ఇందులో సునీల్ ఉన్నాడు, తర్వాత వెన్నెల కిషోర్, సత్య, ఇలాగా ఆర్టిస్ట్ అజయ్ ఘోష్, ఇలాగా మంచి ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ఇది ఒక హిట్ ఫార్ములా. ట్రైలర్ చూసిన వాళ్ళందరికీ కూడా, సాంగ్స్ కానీ ట్రైలర్స్ కానీ చూసిన వాళ్ళందరూ కూడా ఇది ఏ జోనరు ఏంటనేది ఒక అవగాహన వచ్చేస్తుంది. దానికి తగ్గట్టుగా మైండ్ ఆ ప్రిపరేషన్ తోటే థియేటర్లకు వెళ్తారు. అంటే కథగా చెప్పుకోవాలంటే సింపుల్గా తన భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలనుకునే ఒక భార్య, అలా కాకుండా శ్రీరామచంద్రుడిలా కాకుండా వెధవ వేషాలు వేసే మగాళ్ళను చూస్తే అసహించుకునేటువంటి ఒక భార్య. స్వతహాగా తను శ్రీరామచంద్రుడు అయినప్పటికీ ఒక ఫారిన్ టూర్ వెళ్ళినప్పుడు బిజినెస్ పర్పస్ కోసం ఓ బలహీన క్షణంలో తను చేసిన తప్పు నుంచి బయటపడడం కోసం ఓ భర్త పడే తిప్పలు. అలాగే తనకు వెళ్ళిందన్న విషయం చెప్పకుండా తన జీవితంలోకి ప్రవేశించినటువంటి తన ప్రియుడికి తగిన బుద్ధి చెప్పాలనుకునే ఓ ప్రియురాలు. ఇలాగే వీళ్ళ ముగ్గురు మధ్య నడిచే ఒక కథ అన్నమాట. నిజానికి ఇది మంచి సీన్లు, కొన్ని సాంగ్స్, కొంత కామెడీ, కొంత సెంటిమెంట్, ఇవన్నీ జాగ్రత్తగా మిక్స్ చేస్తే డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అయిపోయేంత మంచి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి జోనర్. అయితే ఈ జోనర్ని కానీ ముఖ్యంగా ఈ సీజన్ సంక్రాంతి సీజన్లో ఈ తరహా సినిమాలకి ఎక్కువ ఆదరణ ఉంటుంది. అంటే సకుటుంబ సమేతంగా సరదాగా సినిమాలు చూడాలనుకునే వాళ్ళు ఈ తరహా సినిమాలు ఇష్టపడతారుగా. అయితే ఈ జోనర్ని కానీ ఈ సీజన్ని కానీ కిషోర్ తిరుమల వినియోగించుకోవడంలో కొంత తడబడ్డాడని మనం చెప్పొచ్చు. అంటే అలానే ఎక్కడ మనకి చూస్తున్నంతసేపు బోరు కొట్టడం కానీ మరి ల్యాగ్ అనిపించడం కానీ ఉండదు. కానీ అంత సినిమా అంతా అయిన తర్వాత ఏముందలే అని అనిపించే ఒక ఇది ఉంటుంది అనమాట. ముఖ్యంగా తన భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలనుకునేటువంటి భార్య చేసే బిజినెస్ ఏంటంటే వైన్ బిజినెస్. అంటే మన సమాజంలో సగానికి పైగా జరిగే అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, తప్పులు కానీ, మరొకటి కానీ మద్యం మత్తులో జరుగుతుంటాయని మనందరికీ తెలిసిన విషయం. అటువంటి మద్యానికి సంబంధించినటువంటి తయారీ రంగంలో వైన్ తయారు చేసే పరిశ్రమను నడిపే భార్య తన భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలనుకోవడమే కొంచెం ఎబ్బెట్టిగా అనిపిస్తే, భర్త చేసిన ఒక చిన్న తప్పును కూడా తను క్షమించలేనటువంటి మైండ్ సెట్ తోటి ఉండడం. అలాగే ఈ ప్రియురాలు కూడా అక్కడ వేరే ఫారిన్లో తన వ్యాపారం కూడా ఇదే వ్యాపారం. యాక్చువల్గా ఈ డీల్ కోసమే తను అక్కడికి స్పెయిన్ వెళ్తాడనమాట. సో అటు ప్రియురాలుది మద్యం వ్యాపారమే, ఇటు భార్యది మద్యం వ్యాపారమే, వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయే భర్తది మద్యం వ్యాపారమే. వీళ్ళ ముగ్గురు మధ్య నడిచే డ్రామా లాగా ఈ సినిమా ఉంటుంది. సరే, అంటే సినిమాటిక్ లిబర్టీస్ అనేవి తీసుకోవచ్చు. కనీసం వాళ్ళు ఎంపిక చేసుకునే ఇది వేరేది అయ్యి ఉంటే ఈ మద్యంది కాకుండా వేరే దాన్ని ఎంపిక చేసుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎందుకనే మరి మద్యం, అంటే ఇక్కడ వీళ్ళు బిజినెస్ ఇదే, అటు ఆమె అక్కడ స్పెయిన్లో ప్రియురాలు చేసే బిజినెస్ అదే అన్నట్టుగా ఈ సినిమాని నడిపించారు. చూస్తున్నంతసేపు బాగానే ఉంటుంది. ఈ బీమ్స్ మ్యూజిక్ దీనికి ఇచ్చాడు. మనశంకర వరప్రసాద్తో పాటు ఈ సంక్రాంతికి బీమ్స్ నుంచి వచ్చిన మరో సినిమా ఇది. బీమ్స్ పాటలు కూడా మనకి బాగానే ఉన్నట్టు అనిపిస్తే వాటి చిత్రీకరణ కూడా బాగుంటుంది. ఫోటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ బాగుంటాయి. కానీ బీమ్స్ స్వరపరిచిన పాటల కంటే కూడా ఇందులో వేరే సినిమాల్లో పాటలను ఎక్కువగా యూజ్ చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో పెద్ద ఇదేంటంటే సోహన్ బాబు, శారదా శ్రీదేవి కాంబినేషన్లో ఈ తరహా సినిమా ఒకటి అంతకుముందు ఎప్పుడో 80sలో వచ్చిన ఒక సినిమా కార్తీక దీపం, అప్పట్లో చాలా పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది, టైటిల్ సాంగ్, ఆలనీకుమా ఈ దీపం కార్తీక దీపం అనేది. ఇప్పటికి కూడా మనకి
కార్తీక మాసాల్లో ప్రతిరోజు ఆ పాట 1, 10 సార్లు ప్లే చేస్తూనే ఉంటారు. ఆ పాటని ఒక పబ్బులో ప్లే చేస్తారు. మరి అది డైరెక్టర్ టేస్ట్ ఏంటన్నది మనకి అర్థం కాదు. అంటే పవిత్రంగా పాడుకునేటువంటి ఒక పాటని పబ్బులో పాడించడం ఏంటన్నది మనకు కొంచెం ఎబ్బెట్టిగా ఉంటది. అలాగే వేరే చాలా సినిమాల్లోని పాటలను తీసుకొచ్చి రీమిక్స్ చేయడం గానీ, లేదంటే ప్లే చేయడం గానీ చేయడం జరిగింది. అందులో కొన్ని పండాయి. కొన్ని మనకి పెద్దగా కనెక్ట్ అవ్వవు. ఏదేమైనా ఈ సినిమాకి సంబంధించి ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే ముందుగా 'రవితేజ' ఎనర్జీ గురించి చెప్పాలి. అసలు అతను అద్భుతం అన్నమాట. పాటల్లో గానీ, ఫైట్స్‌లో గానీ, కామెడీ పండించడంలో గానీ, ఇలాగ ప్రతి సీన్‌లో గూడా 'రవితేజ' ఎనర్జీ అనేది మనకి కళ్ళ ముందు ఆ తెర మీద మనకి కనబడతా ఉంటది. ఇంకా 'ఆషికా రంగనాథ్', 'డింపుల్ హైద్' అంటే వాళ్ళ పాత్రల మేరకు వాళ్ళు నటించారు. పెద్దగా అంటే ఈ తరహా పాత్రల్లో ఇది చేసినప్పుడు పాత్రలతో సినిమా అనుకున్నప్పుడు ఆ పాత్రల్ని డిజైన్ చేసుకోవడంలో కొంచెం కిషోర్ తిరుమల పెద్దగా శ్రద్ధ పెట్టలేదేమోనని మనకనిపిస్తది. అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం. కేవలం 2.5 నెలల వ్యవధిలోనే ఈ సినిమా 'రవితేజ' నుంచి వచ్చేసింది. అప్పట్లో అలాగా ఒక హీరో నుంచి 7 సినిమాలు, 8 సినిమాలు, 18, 13, 16, 15 సినిమాలు వచ్చిన సందర్భాలు అప్పట్లో అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు సినిమా ఒక్కటే వినోదం. ఏమాత్రం కొంచెం బాగుంటే కూడా సినిమా చాలా పెద్ద హిట్ అయిపోయేది. కానీ ఇప్పుడు వినోదం అనేది రకరకాల రూపాల్లో ప్రేక్షకులకి, ప్రజలకి అందుబాటులో ఉంది. జస్ట్ సెల్ ఫోన్ ఆన్ చేస్తే చాలు వినోదం ప్రత్యక్షమైపోతుంది. ఇన్‌స్టా రీల్స్ ద్వారా గానీ, ఫేస్‌బుక్ ఇందులో గానీ, యూట్యూబ్‌లో గానీ. అటువంటిది సినిమాని జాగ్రత్తగా తెరకెక్కిస్తే తప్ప ప్రతి ఫ్రేము ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటే తప్ప సినిమాలు ఆడనటువంటి రోజుల్లో ఏదో అలాగే చుట్టేసి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా చేసేస్తే చాలా కష్టం. మరి ఇది మాస్ జాతర సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు నుంచే షూటింగ్ మొదలుపెట్టి ఉంటారు ఖచ్చితంగా. అయితే ఏదేమైనా అంటే చాలా తక్కువ వ్యవధిలో వచ్చేసింది కాబట్టి దాన్ని చుట్టేసి ఉంటారని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఏదైనా ఒక సినిమాకి ప్రీ ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రీ ప్రొడక్షన్‌లో హీరో పాత్ర తక్కువ ఉంటది. దర్శకుడు ఎక్కువగా దానికి చేస్తాడు. తక్కువని కాదు. హీరో తక్కువ, దర్శకుడిది ఎక్కువని కాదు. పూర్తి శాతం బాధ్యత దర్శకుడే తీసుకుంటాడు. ప్రీ ప్రొడక్షన్ అద్భుతంగా జరిగితే సినిమా అనేది షూటింగ్ పార్ట్ అనేది జస్ట్ ఎగ్జిక్యూట్ చేయడమే కాబట్టి పెద్ద ఇదేం ఉండదు. కానీ ఈ సినిమాకి సంబంధించి క్యారెక్టర్లు డిజైన్ చేసుకోవడంలో కానీ, ఏదైతే ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉంటుందో ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏ ఏ విషయం వల్ల ఈ భార్యాభర్తల మధ్య వచ్చే ఇవి గొడవలు కానీ, లేకపోతే మనస్పర్ధలు కానీ ఇటువంటి ఉంటాయో వాటిని బలంగా రాసుకోవడంలో కిషోర్ తిరుమల తడబడ్డాడేమోనని అనిపించింది. ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఇది ఒక హిట్ ఫార్ములా. ఈ టెంప్లెట్‌లో జాగ్రత్తగా సరదాగా సాగిపోయే సన్నివేశాలతోటి కొంచెం సెంటిమెంటు, కొంచెం ఇది చిన్న కన్‌ఫ్యూజన్ కామెడీ లాంటిది క్రియేట్ చేసుకొని తెరకెక్కిస్తే మంచి విజయం సాధించడానికి అవకాశాలు ఉన్న ఇది. కానీ అందులో కిషోర్ తిరుమల పూర్తి స్థాయిలో రాణించలేకపోయాడని చెప్పాలి. అయితే ఈ సీజన్ అడ్వాంటేజ్ ఉంటది కాబట్టి, సంక్రాంతి అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబట్టి, సంక్రాంతికి ఒక 5, 6 సినిమాలను సైతం సూపర్ డూపర్ హిట్ చేసేంత స్టామినా ఉంటది కాబట్టి, ఇది బయటపడే అవకాశం ఉంటదేమో చూడాలి. అంటే సినిమాకి వెళ్ళిన వాళ్ళు మరీ అంత డిసప్పాయింటెడ్‌గా అబ్బా! రాడ్ సినిమా చూసాంరా అని అయితే బయటికి రారు. నిజం చెప్పాలంటే 'ధమాకా' తర్వాత 'రవితేజ' నుంచి వచ్చిన సినిమాలన్నిటి ఇందాక మనం చెప్పినటువంటి 5 సినిమాల కంటే ఈ సినిమా కొంచెం బెటర్‌గానే ఉంటది. కానీ అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు సంక్రాంతి సినిమాల్లో కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్ అనేది వస్తది కాబట్టి దాని ప్రభావం కూడా ఈ సినిమా మీద ఉంటది. దీనికంటే ఆ సినిమా కొంచెం బెటర్‌గా ఉంది. అది బెటర్ అంటే దానికే వెళ్ళిపోతారు. ఇది కూడా బాగుందంటే అప్పుడు ఇది కూడా చూస్తారు. లేకపోతే లైట్ తీసుకుంటారు. ఆ విధంగా చూసినప్పుడు కొంచెం దీనికి డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటది. బట్ ఏ పెద్దగా అంచనాలు లేకుండా 'రవితేజ' సినిమా, 'రవితేజ' మార్క్ కామెడీ, 'రవితేజ' మార్క్ డాన్స్‌లో 'రవితేజ' మార్క్ డైలాగ్ మాడ్యులేషన్ ఇందులో 'రవితేజ' వేరు సందర్భాల్లో డైలాగ్స్ చెప్పిన విధానం అంటే చాలా మందిని అనుకరిస్తూ రకరకాలుగా చెప్తాడు. అది చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటది. 'రవితేజ' పరంగా అతను
ఒక ఆర్టిస్ట్‌గా అతనికి ఫుల్ మార్కులు వేయాల్సిందే. అందులో అసలు డౌటే లేదు. దర్శకుడిగా కిషోర్ తిరుమలనే తను రచయితగా అంటే దర్శకుడిగా అతను తెరకెక్కించిన విధానం అంతా బానే ఉంటది. కానీ అతనిలోని రచయిత ఇంకొంచెం బాగా దీని మీద శ్రద్ధ పెట్టి ఈ క్యారెక్టర్స్ డిజైన్ చేసుకోవడంలో గానీ, ఈ కొంచెం ఆ కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉండేలా చేసుకొని తీసుంటే ఇంకా బాగుండేదనిపిస్తది. ఏదేమైనా ఈ సంక్రాంతికి వచ్చినటువంటి 'భక్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా ఒక ఆహ్, మరీ డిసప్పాయింటెడ్ మూవీ అయితే కాదు. ఓ పైసా వసూలు ఎంటర్‌టైనర్ లాగా ఉంటది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఇందాక చెప్పా గదా! 'కార్తీక దీపంలో' ఉన్నటువంటి ఆ పాటని తీసుకొచ్చి పబ్‌లో పెట్టడం లాంటి ఒక ఇటువంటి మినహాయిస్తే సినిమా ఓవరాల్‌గా బానే ఉంటది. కానీ ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? ముఖ్యంగా ఇప్పుడు అస్సలు ఫామ్‌లో లేడు. వరుసగా 5 పరాజయాల తర్వాత వచ్చిన ఈ సినిమా ఎంతవరకు క్రౌడ్ పుల్లింగ్ ఇది చూపిస్తదన్నది మనం వేచి చూడాలి.